అందరికీ నమస్తే అండి. ప్రశాంత్ కిషోర్ గారు మొన్న ఒక 4-5 రోజుల కిందట ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడిన వీడియోలో, ఇది హైదరాబాద్‌లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వాళ్ళతో మాట్లాడారు కదా! అందులో ఆయన మాట్లాడిన అంశాలు ఒక్కొక్కటి బయటకు లీక్ అవుతున్నాయి. వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో గెలవదు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో గెలవరు, ఆయన గెలుపు అసాధ్యం, టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది, వైసీపీ పరిపాలనలో చాలా తప్పులున్నాయి, అవన్నీ ఆ వీడియో ఆల్రెడీ బయటకు వచ్చింది. సో తాజాగా మరో అంశం బయటకు వచ్చింది. అదేంటంటే జనసేన పార్టీతో 2017లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవాలనుకుందంట. 2017లో నంద్యాలలో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. అప్పుడు వైసీపీ ఒక డిఫెన్స్లో పడిపోయింది, ఆత్మరక్షణలో పడిపోయింది. అయ్యో పార్టీ ఉంటుందా లేదా, వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందా లేదా అనే డిఫెన్స్లో పడిపోయింది. అప్పుడు వైసీపీ పెద్దలు వాళ్ళు వీళ్ళు అందరూ ప్రశాంత్ కిషోర్ గారిని అడిగారంట, జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది, పొత్తు పెట్టుకోవాలని ఒక ఒత్తిడిలోకి వెళ్ళిపోయారంట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని ఇంతగా పర్సనల్గా ఆయన లైఫ్ని, వ్యక్తిగత అంశాలను కూడా ఇంత దారుణంగా విమర్శిస్తున్న వైసీపీ వాళ్ళు మరి అప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకోవాలనుకున్నారు? మా పొత్తు జనాలతోనే అని చెప్పే వైసీపీ వాళ్ళు అప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకోవాలనుకున్నారు అనేది ఇప్పుడు సమస్య, ఇప్పుడు ఆలోచించాల్సిన అంశం. అది ఒక అంశం అయితే అది కాసేపు పక్కన పెడితే సరే, దానికి వైసీపీ నుంచి ఏవో కౌంటర్లు ఉంటాయి, ఏవో ఒకటి ఖచ్చితంగా ఉంటాయి. ఇక మరో కీలకమైన అంశం ఏంటంటే, ప్రశాంత్ కిషోర్ గారు ఒక్కొక్క అంశాన్ని బయటకు చెప్పేస్తున్నారు. నేను మొన్ననే చెప్పా, ప్రశాంత్ కిషోర్ గారిని వైసీపీ కనుక ఎక్కువగా కెలికితే వైసీపీకి సంబంధించిన సీక్రెట్లన్నీ కూడా ఆయన బయటకు చెప్పేస్తాడు అని. సో ఇప్పుడు అదే జరుగుతోంది. ఒక చిన్న ట్రైలర్ వదిలాడు, జనసేన పార్టీ విషయంలో వైసీపీ వైఖరి గతంలో ఎలా ఉండేది అనే ఒక చిన్న ట్రైలర్ వదిలాడు ఆయన. సో ఇదే పునరావృతం జరిగితే, ప్రశాంత్ కిషోర్ గారిని కనుక వైసీపీ టార్గెట్ చేస్తే ఖచ్చితంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జరిగిన కోడికత్తి ఘటన మీద మొత్తం ఆయన నిజాలు బయటికి చెప్పేస్తాడు. అది నేనే ప్లాన్ ఇచ్చాను, మా టీం వాళ్ళే ప్లాన్ ఇచ్చారు, ఇలా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా సో అండ్ సో మేము ముందే ప్లాన్ చేసాం, మేము ముందే అనుకున్నామని ఆయన చెప్పేస్తే తుస్ మొత్తం అయిపోయినట్టే సినిమా. వైసీపీ పైన ఢమాల్. అలాగే అదే పనిలో ఆ పింక్ డైమండ్దో, లేదంటే రాజధాని అంశమో, లేకపోతే ఇంకా వివేకానంద రెడ్డి గారి కేసో, లేదంటే అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అనే ఆరోపణ, ఇలా రకరకాల అంశాలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ప్రశాంత్ కిషోర్ గారు ఆ ఆరోపణలన్నీ నిజం కాదు, అవన్నీ కూడా మేము ఒక రూమ్లో మేము డిస్కస్ చేసుకొని ఆ పేపర్ రాసుకొని ఆ ప్రభుత్వం మీద బురద జల్లాలి కాబట్టి మేము బురద జల్లాము, అవన్నీ కూడా నిజాలు కావు, దానికి నేనే సాక్ష్యం, నేను అండ్ నా టీమే సాక్ష్యం అని ఆయన ఒక్కొక్కటి బయటికి చెప్పేస్తే కొంపలు మునిగిపోతాయి వైసీపీకి. ఆల్రెడీ ఆ విషయంలో, ఈ అన్ని విషయాల్లో వైసీపీ డిఫెన్స్లో పడింది, ఆత్మరక్షణలో పడింది. దానికి ప్రధాన కారకుడైన, ఆ అంశాల్లో ప్రధాన తలకాయిగా ఉన్న ప్రశాంత్ కిషోర్ కనుక అప్రూవర్గా మారి సరెండర్ అయిపోయి మొత్తం అన్నీ బయటకు చెప్పేస్తే వైసీపీ ఉన్నట్ట లేనట్ట, వైసీపీని జనం నమ్ముతారా నమ్మరా? ఖచ్చితంగా నమ్మరు, ఖచ్చితంగా నమ్మే అవకాశం ఉండదు. ఏవైతే చెప్పి వైసీపీ అధికారంలోకి వచ్చిందో అవన్నీ అబద్ధాలే అని ప్రశాంత్ కిషోర్ గారు చెప్తే మరి నమ్మరు కదా, వైసీపీ ఆ పార్టీని నమ్మరు కదా, ఇటువంటి పార్టీని మేము నమ్మేమా, ఓట్లేసామా అని అనుకుంటారు. అందుకే యాక్చువల్లీ ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఇవన్నీ చెప్పకూడదు, ఎందుకంటే అది ఆయన వ్యాపారం. ఆయన ఆ పార్టీతో వ్యాపారం చేశారు, ఆ పార్టీతో ఒక డీల్ కుదుర్చుకొని ఆ పార్టీని గెలిపించడానికి అబద్ధాలాడో నిజాలు చెప్పో ఏవో ఒకటి బురజల్లో ఏదో ఒకటి చేసి ఆ పార్టీని గెలిపించడం కోసం ఆయన రకరకాల డ్రామాలు అల్లాడు. సో అవన్నీ ఇప్పుడు బయటకు చెప్పేస్తే తను వృత్తికి తను అన్యాయం చేసినట్టే. అందుకే ప్రశాంత్ కిషోర్ గారు కూడా యాక్చువల్లీ అవన్నీ బయటకు చెప్పకూడదు మరి. సో అవన్నీ ప్యాకేజీలో భాగంగా ఆ పార్టీని గెలిపించడానికి ఈయన అల్లినవి. నేను ఇలా అల్లాను, నేను వాళ్ళ దగ్గర ప్యాకేజ్ తీసుకున్నాను అంటే దేశంలో రేపు పొద్దున్న ఇతను ఎవరు నమ్మరు ప్రశాంత్ కిషోర్ని. ఇంకా ఏ పార్టీ కూడా అతను కాంట్రాక్ట్ ఇవ్వరు, ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ ఇతను వేరే పార్టీతో కొమ్మక్కి మన సీక్రెట్లు చెప్పేస్తాడేమో అనుకుంటారు. సో ఇది ఎలా చూసినా ఇబ్బందే. బయటికి చెప్పేస్తే ప్రశాంత్ కిషోర్ గారికి ఇబ్బంది, వైసీపీకి ఇబ్బంది. రెండు వైపులు కూడా కత్తికి రెండు వైపులు పదులున్నట్టు ఈ అంశాలన్నీ కూడా రెండు వైపులు ముడిపడి ఉన్నాయి. కాబట్టి సో అయితే ఇక్కడ ఇద్దరు సంయమనం పాటిస్తారు. నేను అనుకున్నంత వరకు అక్కడ వైసీపీ వాళ్ళు కూడా ప్రశాంత్ కిషోర్ని మరీ పర్సనల్గా కెలకరు, డిస్టర్బ్ చేయరు. ప్రశాంత్ కిషోర్ గారు కూడా మరీ డెప్త్గా చెప్పాల్సిన అంశాలు చెప్పరు, ఎక్కడి వరకు చెప్పాలో అక్కడి వరకే చెప్తారు.
ఉభయ కుశలోపరి అనేటట్టు ఉంటారు. సో ఏం జరుగుద్ది అనేది చూద్దాం. ఇవి సీక్రెట్లు బయటకు వచ్చేస్తే మాత్రం ఎన్నికల్లోగా సంచలనాలు ఇంకా అనేకం వస్తాయన్నమాట. థ్యాంక్ యూ.